ఈరోజు 4 టాస్కులు జరిగినాయి మొత్తం. ఈ 4 టాస్కుల్లో 2 టాస్కులు కళ్యాణ్ విన్ అయిండు. 2 టాస్కులు రీతు విన్ అయింది. మీకు అర్థమయ్యే ఉంటది. 3 టాస్క్ ఛాలెంజ్‌లో ఒకటొకటి గెలుస్తారు. దాని తర్వాతకి యుద్ధం చేస్తారు ఒకరితోటి. ఆ రకంగా కళ్యాణ్ 2 టాస్కులు విన్ అయ్యాడు. రీతు 2 టాస్కులు విన్ అయింది. అయితే చివరి టాస్కు క్వెషన్ మార్క్‌గా ఉంది. అది మనకి ఎపిసోడ్‌లో కూడా మనకి దాని మీద క్లారిటీ రాలేదు. అంటే ఆఫ్ చేసిండు అక్కడికి. రిమైనింగ్ లైవ్‌లో వస్తదేమో అని చూస్తున్నాం. ఇంకా లైవ్‌లో స్టార్ట్ కాలేదు. లైవ్‌లో వస్తే దాన్ని కూడా చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తది. బయట నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అయితే రీతూనే విన్నర్ అనే సమాచారం ఉంది. చూద్దాం. లైవ్ కూడా ఈరోజు నైట్ ఖచ్చితంగా ఉంటది. అది కూడా చూసిన తర్వాత ఎవరు విన్నర్ అయ్యారు? ఎందుకంటే భరణి గారు మూవ్ అయ్యారు. ఆ ఫైనల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తనుజ చూస్తది ఫైనల్‌గా. తనుజ చూసి ఇది ట్రయాంగిల్ కాదు, నాకు డౌట్ ఉంది, అది ట్రయాంగిల్ కాదు అని గట్టిగా చెప్తుంది తనుజ. చెప్పిన తర్వాత అప్పుడు భరణి గారు ఇదంతా చూసుకోకుండా రీతు సూపర్ రా, గుడ్ రా, భలే ఆడావు అంటారు. అంటే జెన్యున్‌గా అతను చెప్పేస్తుండు. దాంట్లో తప్పేం లేదు, గెలుచుకుందని. కానీ తనుజ అక్కడ చెక్ చేస్తది. చెక్ చేసిన తర్వాత తను చెప్తది, నాకైతే డౌట్ ఉంది, అది ట్రయాంగిల్ కాదు అని ఆమె క్లియర్‌గా చెప్తది. దాని తర్వాత భరణి గారు కూడా చూసిన తర్వాత చెక్ చేస్తే ఒకటి కాదు, ఒకటైతే కంపల్సరీ, ఇంకొకటి కూడా కొంచెం డౌట్ ఉంది రీతూది. అది దాని మీద అయితే నడుస్తుంది. వెంటనే ఎపిసోడ్‌లో భరణి గారు అది ట్రయాంగిల్ కదా అని చెప్పేసి తను మూవ్ అయిపోతుండేగా. తను ఇంకొక 2 స్క్వేర్స్ పెట్టాలి. ఆ స్క్వేర్స్‌ని దలాడే పనిలో ఉండు. ఒకటి దొరికింది, పెట్టేసిండు. మనకి లైవ్ అంటే మనకి ఎపిసోడ్‌లో ఇక్కడికి ఇచ్చేసిండు. రేపు ఏం జరిగింది అనేది మనకి రేపటి ఎపిసోడ్‌లో చూస్తాం. కానీ మనకి లైవ్‌లో ఈరోజు నైట్ జరుగుతది అది. జరిగిన తర్వాత మనం దాని గురించి చెప్పుకోవచ్చు క్లియర్‌గా ఎవరయ్యారనేది. సోషల్ మీడియా అంటే బయట ఉన్నటువంటి సోర్స్ ప్రకారం తెలిసింది ఏందంటే రీతూనే విన్ అయ్యింది. కానీ చాలా గొడవలు జరిగాయి అనేదైతే వచ్చినటువంటి సోర్సు. మనం లైవ్ చూస్తే ఇంకా సోర్స్ నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి మరి కాసేపట్లో అది కూడా కంప్లీట్ అయిపోతది. దాని గురించి కూడా మనం క్లియర్‌గా మాట్లాడుకోవచ్చు. ఇక అసలు ఏంటి ఈరోజు ఏం జరిగిందని చూస్తే వీడియోలోకెళ్ళే ముందు లైక్ చేయండి మామ. లైక్ చేయండి. రీతు, డెమాన్, తనుజ వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటారనమాట. మాట్లాడేటప్పుడు డెమాన్ అంటాడు, అరే రీతు సంచాలకులుగా ఉంటే నేను గెలిచేవాడిని. ప్రతిసారి నాకు చాలా లక్ ఉంటుంది రీతు ఉంటే సంచాలకులుగా అనేసి, తనుజ సంచాలకులుగా ఉంది కాబట్టి నేను ఓడిపోయాను అనే విధంగా మాట్లాడుతూ ఏది ఆ బ్రిడ్జ్ టాస్క్, వారధి టాస్క్ ఉంది కదా, భరణి గారు అండ్ డెమాన్ ఆడిన టాస్క్లో దాని గురించి మాట్లాడుతుంటారు అనమాట. దాని తర్వాతకి తనుజ అరే అనేసి అంటది. ఆ రకంగా అక్కడ అయిపోతుంది. అటు సైడ్ చూస్తే సంజన గారు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుయల్ అంటాడు, మమ్మీ నేను కొడతా అంటవా, ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతానంటవా అనేసి అడిగితే, కొడతావు బిడ్డ, నువ్వు ఖచ్చితంగా కొడతావు, నువ్వే కొడతావు అనే విధంగా అయితే సంజన గారు అంటుంటారు. దాని తర్వాతకి కళ్యాణ్, రీతు, భరణి వీళ్ళ ముగ్గురు మధ్య డిస్కషన్ జరుగుతుంటది. వీళ్ళ ముగ్గురు ఏమంటారంటే వీళ్ళ ముగ్గురు ఒక టాస్క్ దొరుకుతుంది. దాని తర్వాత ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటాడు బిగ్ బాస్. ఆ ముగ్గురులో కళ్యాణ్, రీతు, భరణి వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. దీనికి సంచాలకులుగా తనుజని ఎంచుకుంటారు అనమాట. ఈ టాస్క్ పేరు కలర్ఫుల్ టు పవర్ఫుల్ అనే టాస్క్ ఇది. దీంట్లో ఫస్ట్ ఈ టాస్క్లో మనం ప్రోమోలో చూసినట్టు భరణి గారిదే మిస్టేక్ ఏమో, భరణి గారు ఏంటి అలా వెళ్ళి రీతుని తగిలాడనేసి మనం అనుకున్నాం. కానీ ఫస్ట్ రీతునే భరణి గారిని డిస్టర్బ్ చేస్తుందంట. మనకు కూడా ఎపిసోడ్ కూడా అంత క్లారిటీ లేదు. కాకపోతే కలర్ని పూయడంలో అట్లా భరణి గారి కలర్ మీద పూస్తుంది. దాని తర్వాత ఏదో చేతులతో నెట్టినట్టు చేస్తుందంట. కొంచెం మనకి ఎపిసోడ్లో కూడా అవపడ్డది. కానీ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న విధానం, దాని తర్వాత ఈ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా తనుజతోటి భరణి గారు మాట్లాడేటప్పుడు కూడా తనుజ కూడా అంటది, ఏమో అసలు రీతు ఎందుకు అలా మీ మీదకి వచ్చిందో నాకు అర్థం కాలేదు అనేసి తనుజ కూడా అంటదనమాట. అక్కడ మనకి క్లారిటీ వచ్చింది క్లియర్గా. రీతునే ఫస్ట్ భరణి గారిని డిస్టర్బ్ చేసింది ఈ కలర్ఫుల్ టు పవర్ఫుల్ అనే టాస్క్ అనేది మనకు అర్థమైపోయింది. ఈ రకంగా మొత్తానికి ఈ టాస్క్లో కళ్యాణ్ రెడ్ కలర్ తీసుకొని అంటే అదే చాలా వరకు విజిబుల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ తీసుకుంటూ దానికి తగ్గట్టుగా అతను పోయడం కూడా జరిగింది అనమాట. కళ్యాణ్ రెడ్ కలర్, బ్లూ కలర్ భరణి గారు, ఎల్లో కలర్ రీతు తీసుకుంటారు. ఆల్మోస్ట్ బాగానే అందరూ పూసుకుంటుంటారు. కానీ ఇటు రీతు అండ్ భరణి గారు ఇద్దరి మధ్య కొంచెం చిన్నపాటి డిస్టర్బ్ చేసుకోవడం వల్ల అది ఒకరి కళ్ళని ఒకరు పూసుకుంటూ అది ఖరాబ్ చేసుకుంటూ దాని తర్వాత రెడ్ మీదకి వెళ్ళేసరికి రెడ్ నువ్వు ఎట్లా చూసినా కూడా రెడ్ కొంత ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఆ రకంగా ఫైనల్గా టాస్క్ బజర్ మోగే టైం వరకు అలా చూస్తే మనకి రెడ్నే ఉంది. ఇట్లా లైన్ గీసినా కూడా ఆ రెడ్ కలర్ ఎక్కడ మనం ఎట్లా గీసినా సరే రెడ్ బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ రకంగా రెడ్ కలర్ ఎక్కువగా విజిబుల్ ఉండడం వల్ల కళ్యాణ్ ఈ టాస్క్లో విన్ అయ్యారని తనుజ
బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పేస్తుంది. దాని తర్వాతకి అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కూడా తన ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలి కదా, ఖాళీగా ఉన్నటువంటి ఎంటీ ప్లాంక్ని కళ్యాణ్ తను తీసుకుంటాడు. తీసుకొని కళ్యాణ్ ఎవరితోటి ఆడతావు అనేది తర్వాత అడుగుతాడు అనమాట. అయితే దీని గ్యాప్లో ఏం జరిగిందంటే రీతు అంటుంది, అరే నేను కూడా బాగా ఆడాను కదరా, బిగ్ బాస్ నాకు చెప్పలేదంటే వెల్ ప్లేయర్ అనేసి ఇమాన్యుయల్ డేమాన్ ఆడ కూర్చుంటే వాళ్ళని అడుగుతుంది. అడిగినప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, నీకు ఫోన్ చేసి చెప్తాడులే బాగా ఆడామని చెప్పేసి అంటాడు అనమాట. దాని తర్వాత కొంత ఫన్నీ అనమాట. దాని తర్వాత తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్ డేమాన్ వీళ్ళిద్దరు అనుకుంటుంటారు. ఇమాన్యుయల్ డేమాన్ తోటి అంటుంటాడు, అరే ఏంట్రా బర్ని అన్న సుమనన్నతో వద్దు, సుమనన్నతో ఆడొద్దు అంటాడు ఎందుకు, సుమనన్న జోలికి వెళ్ళొద్దు అంటాడు ఎందుకు, ఇది గేమ్ కదా అనే విధంగా అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. ఆయన ఎందుకు అలా అంటారో నాకైతే అసలు అర్థం కావట్లేదు, గేమ్లో ఆడకుండా ఎలా ఉండగలుగుతాం అనే విధంగా ఇమాన్యుయల్ డేమాన్తో అంటుంటాడు అనమాట. దాని తర్వాతకి బర్ని గారు తనుజ ఇప్పుడు దీని గురించి మాట్లాడతారు. వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు అంటదనమాట, రీతు ఎందుకు నాన్న నీ మీదకి ఎందుకు అలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు అనేసి ఇక్కడ తనుజ చెప్తుంది క్లారిటీ. దాని తర్వాతకి సర్ఫ్ ఎక్సెల్కి సంబంధించినటువంటి ఒక స్పాన్సర్ టాస్క్ ఉంది, దాని గురించి వస్తుంది. అది అయిపోతుంది, పడుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత దుమ్ము దులిపేలా అనేది ఆ సాంగ్ ఉంటుంది. దాని తర్వాతకి బర్ని గారు సుమన్తో అంటుంటాడు అనమాట, వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ మన ఇద్దరిని తీసేయాలని అయితే వాళ్ళు స్ట్రాటజీ చేస్తారు. అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు వాళ్ళ ముగ్గురు కలిసి ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసేయాలని స్ట్రాటజీ వేస్తున్నారు అనే విధంగా అయితే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. అదే రేజ్ అండ్ ర్యాంపేజ్ ఆ టాస్క్ గురించి బిగ్ బాస్ చెప్తారనమాట. చెప్పిన తర్వాత కళ్యాణ్ నువ్వు ఎవరితో ఆడాలనుకుంటున్నావు టాస్క్ అంటే, కళ్యాణ్ నేను సుమన్ శెట్టితో ఆడాలనుకుంటున్నా బిగ్ బాస్ అనేసి చెప్తాడనమాట. దీని తర్వాతకి ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా డిస్కషన్ జరుగుతుంది. నువ్వు నేను రీతు ఆడితే బర్ని గారితోనే ఆడాలి అనే విధంగా వీళ్ళు డిస్కషన్ చేస్తుంటారు అనమాట. ఫైనల్గా ఇమాన్యుయల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒకవేళ 3 మెంబర్స్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మనకి రేజ్ అండ్ ర్యాంపేజ్ టాస్క్ గురించి మాట్లాడుకోవాలి కదా. రేజ్ అండ్ ర్యాంపేజ్ టాస్క్ ఏంటంటే ఒక 2 రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో కొంత సమాన్ ఉంటుంది. ఆ సమాన్ అంతా కూడా బజర్ మోగానే వెళ్ళి సుత్తితోటి మొత్తం వాటిని బ్రేక్ చేసుకొని ఒక చిన్న సందు ఉంటుంది విండో టైపు, ఆ సందులో పట్టే అంత మినిమం వాటిని బ్రేక్ చేయాలి. చేసిన తర్వాత వాటన్నిటిని తీసుకొని ఆ సందులో నుంచి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో వేసేసుకోవాలి. ఆ రకంగా కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కూడా వేసుకుంటారు. వేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఆ బాక్స్లో ఉన్నటువంటి ఏదైతుందో అది చెక్కలు అదంతా ఉన్నాయి కదా బ్రేక్ అయినాయి, అవన్నీ తీసుకొని వెళ్ళి ముందు ఒక త్రాస్ అంటే తరువాజ అంటారు, త్రాస్ అంటారు, ఇంకా వాటిల్లో వెయిన్ మిషన్ అనుకోరి దాంట్లో అంటే పెద్దదవుతుందేమో, త్రాస్ అంటే సరిపోతుంది, దాంట్లో వెళ్ళేసి వాళ్ళు ఆ కాంటాలో వెళ్ళి వాళ్ళు వెయిట్ వేసేసుకుంటారు బ్రేక్ చేసిన వల్ల. అట్లా వేసుకుంటుంటే ఆల్మోస్ట్ కొంచెం మెరుగ్గా కళ్యాణ్వి ఉంటాయి. కానీ సుమన్ గారిని కూడా మనం తక్కువ చేయలేం, బాగా ఆడుతుండు. అసలు ఇంత ఫైర్ కనుక సుమన్ గారు స్టార్టింగ్ నుంచి చూపించినట్లయితే, సుమన్ గారు ఎక్కడ ఉండేవారు, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడో తీసుకుపోయి నెత్తిన కూర్చోబెట్టుకునేవాళ్ళు. కానీ స్టార్టింగ్లో ఎందుకో సైలెంట్గా ఉండి ఎండింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫైర్ చూపిస్తారు. బర్ని గారు కావచ్చు, ఇటు సుమన్ శెట్టి గారు కావచ్చు. ఫైనల్గా సుమన్ శెట్టి గారు కూడా బాగా ట్రై చేశారు. కాంటాలో ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్ కాకుండా కొంచెం కళ్యాణ్ వైపు కొంచెం బరువు ఎక్కువ ఉండి కళ్యాణ్ డౌన్ అవుతుంది. దాని తర్వాత కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే సుమన్ అన్నని ఇక ఇక్కడ దాకా రానియకుంటే ఆపేస్తే సరిపోతుంది అని చెప్పేసి తను ముందుకు వెళ్ళి సుమన్ గారిని అక్కడ ఆపేయడం జరుగుతుంది అనమాట. తనని గట్టిగా లాక్ చేసేస్తాడు. దాని కారణంగా ఇక ముందు కదిలే పరిస్థితి ఉండదు. బిగ్ బాస్ చూసి బజర్ మోగిస్తాడు. ఫైనల్గా కళ్యాణ్ ఈ టాస్క్లో కూడా విన్ అవుతారు. కళ్యాణ్ విన్ అయ్యారు కాబట్టి ఈ యుద్ధంలో సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ అవుతారనమాట. దాని తర్వాతకి సుమన్ శెట్టి గారికి ఉన్నటువంటి ఆ ప్లాంక్స్ ఏమైతే ఉన్నాయో 3 అవి కళ్యాణ్ కైవసం అవుతాయి. దాని తర్వాతకి ఇక డిస్కషన్స్ ఇమాన్యుయల్. దాని తర్వాతకి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ముగ్గురు ఆడాల్సి ఉంటుంది, ఆ ముగ్గురు ఎవరో డిస్కస్ చేసుకుని అంటారు. ఇక ముగ్గురు అంటే ఎవరున్నారు అక్కడ, ఇమాన్యుయల్, కళ్యాణ్, బర్ని గారు అండ్ రీతు, ఈ నలుగురులో ముగ్గురు ఆడాలి నెక్స్ట్ టాస్క్లో. ఈ టాస్క్ గురించి ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ నువ్వు నేను రీతు ఆడితే ఖచ్చితంగా అంటే మన ముగ్గురం కనుక ఈ 3 మెంబర్స్ ఆడేటువంటి టాస్క్ కనుక ఆడితే దాని తర్వాతకి మనం ఒక పర్సన్తో మన సరిహద్దులో ఉన్నటువంటి రాజ్యంతో ఒక టాస్క్ ఆడాల్సి వస్తుంది కదా. ఆ టాస్క్ని ఖచ్చితంగా మన ముగ్గురులో ఎవరు గెలిచినా సరే బర్ని గారితో ఆడాలి, ఎవరు ఓడినా గెలిచినా అనే విధంగా అయితే
వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఫైనల్గా దాని తర్వాతకి ఇమాన్యుయల్ బర్నీ గారి దగ్గరికి వచ్చేసి అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు బర్నీ గారు చెప్తారు, ఈ టాస్క్ 3 మెంబర్స్ టాస్క్ మీరు ముగ్గురు ఆడేసేయండి. నాకు నిన్న ఆడేటువంటి టాస్క్లు కనుక కొంచెం నాకు షోల్డర్ పెయిన్ అయి ఉన్నాయి కదా, కొంచెం అనే విధంగా అయితే పెయిన్స్ ఉన్నాయి అనే విధంగా అయితే తను చెప్తాడు అనమాట. అంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే, మెయిన్ కావాల్సింది అదే. వాళ్ళ ముగ్గురు ఆడుకుంటారు, ఒకరు గెలుస్తారు, ఒకరు గెలవటం కూడా కాదు. తర్వాత వీళ్ళ డిస్కషన్ ఏంది, ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మాట్లాడుకునేది ఏంటంటే, మనం ఆడుదాం, రీతుని గెలిపిద్దాం, కానీ మనం రీతుని గెలిపిస్తున్నట్లు రీతుకు కూడా తెలియొద్దు అనే విధంగా ఇమాన్యుయల్ కళ్యాణ్ చెప్తాడు. పాపం కళ్యాణ్ అయితే జనరల్ మామూలుగా ఉంటాడు, కానీ ఇమాన్యుయల్ ఆలోచన ఇది, మనం ఇద్దరం మన గేమ్లు మనం ఆడుకుందాం, ఎక్కడ కూడా తగ్గినట్టు ఉండకూడదు, అసలు రీతుకి అర్థం కావుతుంది, రీతుకు తెలియొద్దు మనం కావాలని ఓడిపోతున్నాం అనేది రీతుకు తెలియొద్దు, ఆ విధంగా ఆడదాం అనుకుంటారు అనమాట. మొత్తానికి అది అమలు చేస్తారు వాళ్ళిద్దరు. ఇక దాని తర్వాత రీతు ఖచ్చితంగా బర్నీ గారితో ఆడాలనేది ఆల్రెడీ డిస్కషన్ చేసుకుంటారు వాళ్ళు. ఆ రకంగా ముందుకు సాగుతుంది. తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అందరూ గార్డెన్ ఏరియాకి వస్తారు. గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడ ఒక రెడ్ క్లాత్ కప్పి ఉంటుంది అనమాట. అక్కడ ఇమాన్యుయల్ వెళ్ళి ఆ రెడ్ క్లాత్ని తీసేయండి అని చెప్పగానే ఇమాన్యుయల్ వెళ్ళి ఆ రెడ్ క్లాత్ని లాగేస్తాడు. లాగేసినప్పుడు అక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ అనేటువంటి సీతాకోక చిలుక ఆ టైప్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఏమంటారు, ఆ ట్రోఫీ అనుకోండి, ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ అది ఉంటుంది అక్కడ. దాన్ని రివీల్ చేస్తారు ఫైనల్గా. దాని తర్వాతకి గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక దాకా వచ్చిందన్నట్టుగా దానికి సింబల్గా. ప్లస్ ఈసారి థీమే బిగ్ బాస్ థీమే బటర్ఫ్లైస్ కాబట్టి ఆ రకంగా అయితే వాళ్ళు గొంగళి పురుగు నుంచి బటర్ఫ్లై అనే విధంగా అయితే దాన్ని డిజైన్ చేసి ఉంటారు. బాగా చెప్తారు. ఆఖరి ఛాలెంజ్, ఇప్పుడు మీకు ఇవ్వబోయేది ఆఖరి ఛాలెంజ్, తర్వాత యుద్ధాలు మాత్రమే ఉంటాయి అనేసి బిగ్ బాస్ కూడా క్లారిటీ ఇస్తారు. ఇక 3 మెంబర్స్ ఆడేటువంటి ఛాలెంజ్ ఇదే ఆఖరిది. దాని తర్వాతకి ముగ్గురు మిగులుతారు. ఆ ముగ్గురులో కూడా ఇక మొత్తం కూడా యుద్ధాలే ఉంటాయి అనే విధంగా బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాతకి బిగ్ బాస్ అడిగినప్పుడు కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు మీ ముగ్గురు ఆడుతున్నాం బిగ్ బాస్ అనేసి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు జరిగేటువంటి టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ చేయరా డింబక. అదే మనం మార్నింగ్ చెప్పుకున్నాం కదా, కాయిన్స్ టాస్క్, కాయిన్స్ టవర్ టాస్క్ అని మనం చెప్పుకున్నాం. కానీ బిగ్ బాస్ పెట్టిన పేరు ఏంటంటే బ్యాలెన్స్ చేయరా డింబక అనే పేరు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కాయిన్స్ని ఒక స్టిక్ మీద పెట్టుకొని ఎప్పుడు కదులుతూనే ఉండాలి. స్టిక్ మీద పెట్టుకున్న తర్వాత కదులుతూ మూవ్ అవ్వాలన్నమాట ముగ్గురు కూడా. ఆ రకంగా ఎవరి కాయిన్స్ అయితే ముందుగా కింద పడతాయో వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ అవుతారు. ఆ రకంగా దీనికి సంచాలకులుగా డేమాన్ పవన్ ఉంటారు. దీనికి సంచాలకులుగా తనుజ గారు సెలెక్ట్ అయ్యారు. తనుజ గారు ఉంటారు. దీనికి సంచాలకులుగా డేమాన్ పవన్. కాయిన్స్ టాస్క్కి సంచాలకులుగా తనుజనే ఉంటుందన్నమాట. దాని తర్వాతకి డేమాన్ పవన్, సంజన గారు కామెంటరీ ఇస్తుంటారు. బాగా ఇచ్చారు కామెంటరీ, చాలా బాగా ఇచ్చారు అనిపించింది వీళ్ళిద్దరు. బాగుంటుంది. ఫైనల్గా బజర్ మోగుతుంది. బజర్ మోగినప్పుడు వచ్చేసి ఎవరిని మన సంచాలకులుగా పెట్టుకుందాం అన్నప్పుడు కళ్యాణ్, రీతు అంటారు. కళ్యాణ్ ఏమో ఫెయిర్ అని ఒకటే చావు కొడుతుంది సంజన గారు అనే విధంగా అయితే సంజన గారు వద్దు అనే సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తామన్నమాట. ఫెయిర్ అంటుంటుంది ఆమె. యాక్చువల్లీ మొన్న సుమన్ గారికి తనుజకు జరిగినటువంటి టాస్క్లో తనుజ గెలవాల్సింది, కానీ ఆమె క్రియేటివిటీ వల్ల తనుజ ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడది అనే విధంగా ఫెయిర్ అంటది. ఆ రకంగా మరి ఫెయిర్ అంటే సపోర్టర్స్ ఉన్న వాళ్ళకి ఏంగా అన్యాయంగా జరిగేది అనే విధంగా కళ్యాణ్ అంటాడు. కాబట్టి సంజన గారు వద్దు అనే విధంగా కళ్యాణ్ చెప్తాడు. దాని తర్వాత రీతు కూడా ఒకటే గోల అంటది. అంటే సంజన గారి అంతా గోల నాయన ఇదేంద్ర అనే విధంగా అంటది. కానీ బయటకు వచ్చే మాత్రం అనేసి పెట్టుకుంటారు. అది ఎందుకు మరి అంటే ఫేస్ టు ఫేస్ చెప్పలేరు అనమాట ఎవరు కూడా. ఎందుకు వచ్చిందిలే అని ఒకసారి అగ్గి చేసుకుంటే అయిపోయి వాళ్ళే అట్లా పడి ఉంటారు అనే విధంగా. అంటే ఎవరు ప్లాన్ వాళ్ళు అమాయకంగా ఉంటే వాళ్ళే నష్టపోతారు. చేసేది ఏముంది, ఆ రకంగా జరుగుతుంది మొత్తానికి. దాని తర్వాతకి బజర్ కొడతారు. బజర్ కొట్టిన తర్వాత సుమన్ అంటే అప్పుడు సంచాలకులుగా ఉన్నటువంటి తనుజ బిగ్ బాస్ చెప్పగానే ఒకరి పేరు చెప్పాలి బజర్ మోగానే. సుమన్ అని చెప్తాడు. సుమన్ అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడంటే 5 కాయిన్స్ అని చెప్తాడు. 5 కాయిన్స్ అని చెప్పినప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చేసి రీతు స్టిక్ మీద ఆ 5 కాయిన్స్ అయితే పెడతారు. దాని తర్వాతకి సంజన గారు వచ్చేసి 4 కాయిన్స్ని కళ్యాణ్ స్టిక్ మీద పెడతారు. బర్నీ గారు 6 కాయిన్స్ వచ్చేసి ఇమాన్యుయల్ స్టిక్ మీద పెడతాడు. దాని తర్వాతకి డేమాన్ పవన్ తను 1 కాయిన్ వచ్చేసి ఇమాన్యుయల్ స్టిక్ మీద పెడతాడు. సుమన్ శెట్టి తర్వాతకి 2 టోకెన్స్ కళ్యాణ్ దాని మీద పెడతాడు. దాని తర్వాతకి డేమాన్ పవన్ వస్తాడు. తను 3 టోకెన్స్ని ఇమాన్యుయల్ మీద పెడతాడు.
తర్వాతకి సంజన గారు వస్తారు, 5 కాయిన్స్ని కళ్యాణ్ స్టిక్ మీద పెడతారు. తర్వాతకి సుమన్ శెట్టి వస్తారు, 3 టోకెన్స్ని కళ్యాణ్ స్టిక్ మీద పెడతారు. దాని తర్వాత డెమాన్ వస్తాడు, 7 కాయిన్స్ని ఇమాన్యుయల్ మీద స్టిక్ మీద పెట్టే క్రమంలోనే ఇలా పెట్టగానే కింద పడిపోతాయి. ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద రేస్ అవుతారు. దాని తర్వాతకి తనుజ గారికి బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, ఇమాన్యుయల్ పెట్టినటువంటి కాయిన్స్ ఏవైతున్నాయో ఆ కాయిన్స్ని రీతుకి అండ్ కళ్యాణ్కి మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు ఆ కాయిన్స్ అనేసి బిగ్ బాస్ చెప్తారు. చెప్పినప్పుడు తనుజ వచ్చేసి ఆ కాయిన్స్ టోకెన్స్ తీసుకొని కొన్ని రీతు చౌదరికి పెడుతుంది. అప్పుడు రీతు చౌదరి బాగా స్టిక్గా పట్టుకుని ఉంటుంది దాని మీద. దాని తర్వాత మిగతా కాయిన్స్ తీసుకెళ్ళి కళ్యాణ్ స్టిక్ మీద పెట్టే క్రమంలో అవి మళ్ళీ దొర్లి కింద పడిపోతాయి. ఆ రకంగా కళ్యాణ్ కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అవుతాడు. ఈ టాస్క్లో రీతు చౌదరి విన్ అవుతుంది అనమాట. ఇక ఆ రకంగా మొత్తానికి అది బ్యాలెన్స్ చైరా డింబకా టాస్క్లో గెలిచింది రీతు. దాని తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఉంటుంది. రీతు చివరి ఛాలెంజ్లో మీరు విజయం సాధించారని అయితే అప్రిషియేషన్ వస్తుంది. దాని తర్వాతకి డెమాన్తో దాని తర్వాత రీచ్ ఇవ్వాలి. ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత యాక్టివిటీ ఏరియాకి వచ్చిన తర్వాత ఆ ప్లాంక్స్ని ఇంకా తీసుకున్న తర్వాత ఆమె ఒక బ్లాంక్ ఉంటే ఆ బ్లాంక్ని తీసుకొని దాని తర్వాత ఎవరితో ఆడాలనేది తర్వాతకి చెప్తుంది. మనకి ఎపిసోడ్లో ఉన్నది ఇది. ఇక్కడ ఏంటంటే తర్వాతకి యాక్టివిటీ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత డెమాన్ పవన్తో అంటుంటుంది అనమాట, నువ్వు ఎందుకురా పోయి కళ్యాణ్కి కాయిన్స్ అవన్నీ పెట్టావు కదా, కళ్యాణ్కి ఎందుకు పెట్టావు అనే విధంగా కళ్యాణ్గా ఇమాన్యుయల్గా ఇమాన్యుయల్కి పెడతాడు. ఇమాన్యుయల్కి ఎందుకు పెట్టినవారంటే నేను మీ ఇద్దరికి సపోర్ట్ చేయాలనుకున్నా అంటాడు. లేదు అనే విధంగా ఏదో డిస్కషన్ చేస్తారు. మొత్తానికి ఫైనల్గా నేను ఈసారి టాస్క్ ఆడితే ఇమాన్యుయల్తోనే ఆడాలనుకుంటున్నాను, నేను మెంటల్ దాన్ని అనే విధంగా రీతు అంటుంది అనమాట. దాని తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఎవరితో పోటీ పడాలనుకుంటున్నావు, ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నావు రీతు అని అడిగితే నేను బర్నీ గారితో చేస్తా బిగ్ బాస్ అనేసి తను చెప్తుంది అనమాట. ఆ రకంగా ఈ టాస్క్ మొదలవుతుంది. ఈ టాస్క్ ఏంటంటే రింగు మాస్టర్. ఈ టాస్క్ పేరు రింగు మాస్టర్. ఇదే మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇవాళ క్లారిటీ అయితే లేదు ఈ టాస్క్లో. ఫైనల్గా ఈ రింగ్ మాస్టర్ టాస్క్లో రీతు అండ్ బర్నీ వీళ్ళిద్దరు పోటీ పడుతుంటారు. 5వ యుద్ధం, ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం జరుగుతున్నటువంటి 5వ యుద్ధం ఇది రింగు మాస్టర్. దీంట్లో టేబుల్స్ ఉన్నాయి ఇద్దరు కూడా. దాంట్లో 3 లైన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ 3 ట్రయాంగిల్స్ని పెట్టిన తర్వాత ఒక రింగ్ ఇస్తుంది సంచాలకులు ఎవరుంటే వాళ్ళు. ఆ రింగ్ తీసుకెళ్ళి ముందర ఉన్నటువంటి ఒక పోల్ ఉంటుంది, దానికి కొన్ని హుక్స్ ఉన్నాయి. ఆ పోల్ని ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గర నుంచి విసిరేస్తే అవి వెళ్ళి ఆ హుక్ కానీ పోల్కి కానీ పడితే అది యాక్సెప్ట్ అనమాట. దాని తర్వాతకి వెళ్ళి మళ్ళీ సెకండ్ సర్కిల్స్ని దలాడుకొని రావాలి. అవి జంక్ యార్డ్ ఉంటుంది అక్కడ, దాంట్లోకి వెళ్ళి ఆ దాంట్లో దలాడుకొని మళ్ళీ సర్కిల్ తెచ్చుకొని పెట్టుకోవాలి 3. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సంచాలకులు గారు ఒకసారి చెక్ చేసుకుని ఆమె రింగ్ ఇస్తుంది. రింగ్ ఇవ్వగానే మళ్ళీ ఆ లైన్ దగ్గరికి వెళ్ళి ఆ రింగ్ తోటి మళ్ళీ ఆ పోల్ వైపు విసిరి ఆ హుక్కో పోల్కో ఉండేలా హోల్డ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత హ్యాంగ్ అయ్యేలా చూసుకోవాలి. దాని తర్వాతకి మళ్ళీ వెళ్ళేసి స్క్వేర్ షేప్స్ 3 ఉంటాయి, అవి తీసుకొచ్చి పెట్టాలి. మళ్ళీ రింగ్ ఇస్తుంది సంచాలకులు, ఆ రింగ్తో కూడా మళ్ళీ ఆ పోల్కి హ్యాంగ్ అయ్యేలా వేసుకోవాలన్నమాట. అలా ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు ఈ టాస్క్లో. అయితే ఈ టాస్క్లో రీతు అండ్ బర్నీ గారు ఆడుతారు. ఎవరు సంచాలకులుగా ఉంటారంటే మీరే నిర్ణయించుకొని బిగ్ బాస్ చెప్తాడు. చెప్పినప్పుడు సంజన గారు నన్ను 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 అంటుంటే సర్లే బర్నీ గారు సర్లే సంజన గారికి ఇద్దామని అనేసి ఆయన సంజన గారు అంటాడు. రీతు కూడా ఓకే అని వేస్తుంది. ఆ రకంగా సంజన గారు సంచాలకులుగా ఈ టాస్క్లో ఎంట్రీ ఇస్తారు అనమాట. ఫైనల్గా బజర్ మూవ్ అవుతుంది. ఇక పరిగెత్తుంటారు. వెళ్ళిన తర్వాత బర్నీ గారు ఫస్ట్ అవంతా మొత్తం గొలుసులతో కట్టేసి ఉంటాయి అన్నమాట. కావాలంటే మీరు వాటిని ఇప్పేసి పక్కన పడేసుకోవచ్చు మీకు కన్వీనియంట్గా అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఫైనల్గా బర్నీ గారికి ఒక ట్రయాంగిల్ దొరుకుతుంది, తను తీసుకువెళ్ళేసి అక్కడ పెట్టేసుకుంటాడు. మళ్ళీ వస్తాడు, సెకండ్ దొరుకుతుంది, వెళ్ళి పెట్టుకుంటాడు. రీతుకు ఒకటి దొరుకుతుంది, తీసుకొని వెళ్ళేటప్పుడే వాళ్ళ ముందు అబ్జర్వ్ చేసి అక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా అది ట్రయాంగిల్ కాదు అనగానే ఇక్కడే అబ్జర్వ్ చేయాల్సింది. ట్రయాంగిల్ కాదు అన్నప్పుడు మళ్ళీ వచ్చేసి దాన్ని ఇక్కడ పడేసి వేరే ఆడుకుని రీతు వెళ్తుంది. మళ్ళీ వెళ్ళింది కూడా అది ట్రయాంగిల్ కాదు కానీ అప్పుడు డైమండ్ పవన్ అది ట్రయాంగిల్ అంటే కళ్యాణ్ కూడా ఎస్ అది ట్రయాంగిల్ అని కళ్యాణ్ అంటాడు. దాని తర్వాత సంచాలకులో ఉన్నటువంటి సంజన గారు కూడా ఎస్ ఇది ట్రయాంగిల్ అంటది. వెళ్ళి రీతు అక్కడ పెట్టుకొని ఫస్ట్ టైం చెప్పినప్పుడే అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ పెట్టుకొని వస్తుంది, రీతు వస్తుంది. తర్వాతకి బర్నీ గారు 3 ట్రయాంగిల్స్ పెట్టుకుంటాడు, రింగ్ తీసుకొని ఆ పోల్కి వేస్తాడు, అది పోల్కి అది రింగ్ పడుతుంది. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ సర్కిల్స్ కోసం దలాడతాడు. సర్కిల్స్ తీసుకొని వచ్చి ఆయన సర్కిల్స్ కూడా పెట్టుకుని సెకండ్ రింగ్ కూడా వేస్తుంటాడు, అది సెకండ్ రింగ్ పడదు. ఈలోపు రీతు ఫస్ట్ రాంగ్ పెడుతుంది, తర్వాత 2 కరెక్ట్ పెడుతుంది. ఈ క్రమంలో రీతుకి అక్కడ ఏదైతే జంక్ యార్డ్లో ఉంటుందో అక్కడ కొన్ని సర్కిల్స్ స్క్వేర్స్ అవపడతాయి కదా,
వాటిని కొంచెం సైడ్కి పెట్టుకుంటుంటుంది తెలివిగా. అది అవును, అది అవసరమే, అది ఒక సైడ్కి పెట్టుకుంటుంది. కానీ పాపం ఈ లోపే ఆయన వేసుకోవడం జరుగుతుంది సర్కిల్స్. దాని తర్వాతకి రీతు కంప్లీట్గా సెకండ్ రైలు కూడా అది రింగ్ చేస్తుంది, వచ్చేస్తుంది. దాని తర్వాత తను కూడా వెళ్ళి స్క్వేర్లన్నీ పెట్టుకుంటుంది, మళ్ళీ రింగ్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది. ఈ టైం వరకు కూడా భరణి గారికి సెకండ్ రింగ్ పడదు. ఈలోపు రీతు వచ్చేస్తుంది, చివరికి ఉన్నటువంటి స్క్వేర్లు, ఫస్ట్ సర్కిల్, దాని తర్వాత స్క్వేర్లు అవి కూడా తీసుకొని వస్తుంది. ఆ స్క్వేర్లు పెట్టుకుంటుంది, రింగ్ వేస్తుంటుంది. అప్పుడు భరణి గారికి పడుతుంది. భరణి గారు వచ్చేసి థర్డ్ స్క్వేర్లు భరణి గారు కూడా పెట్టుకుంటారు. ఇక మూడో రింగ్ తీసుకొని భరణి గారు కూడా వేయడానికి స్క్వేర్లు భరణి గారిని పడవు. ఒక్క స్క్వేరే భరణి గారిది ఫిల్ అవుతుంది. రెండో స్క్వేర్ కోసం ఆయన పరిగెత్తుతూనే ఉంటాడు. ఈలోపు రీతు మూడో రింగ్ కూడా వేసేస్తుంది. ఈ రకంగా రీతుది ఎవరైనా 3 రింగ్లు వేసేసింది కాబట్టి ఇక కంప్లీట్ అయిందని అనుకుంటారు. అనుకొని భరణి గారు కూడా ఇక ఆగిపోతారు. ఆగిపోయి అందరూ కూడా రీతుని అప్రిషియేషన్ చేస్తారు. భరణి గారు కూడా సూపర్ అమ్మ, సూపర్ బాగా ఆడేవారు రీతు అనేసి భరణి గారు కూడా అప్రిషియేషన్ చేస్తారు రీతుని. ఈ లోపు తనుజ కూడా బాగా ఆడేవారు అంటది. తనుజ, నువ్వు మొత్తం భరణి గారికే సపోర్ట్ చేసినామని అంటది. అరే అందరూ నీకే చేస్తారు కదా, నేను సుమన్ అన్నే కదా, మేము భరణి గారికి చేస్తున్నాం, నాన్న కదా అనేసి తను అంటది. దాని తర్వాతకి తనుజ ఎందుకో అవన్నీ చూసుకుంటూ వెళ్ళి ఒకసారి చూసుకుందాం అన్నట్టుగా అటువైపు వెళ్ళి అక్కడ చెక్ చేస్తామని. చెక్ చేస్తే రీతు బోర్డులో ఉన్నటువంటి ఆ ఫస్ట్ది ట్రయాంగిల్ కాదు, అది 100% ట్రయాంగిల్ కాదు అది. కాబట్టి నాకు డౌట్ ఉందిరా వచ్చేసి చెప్తున్నా కూడా భరణి గారి మీద ఎవరు పట్టించుకోరు. తనుజ వచ్చేసి నాకెందుకో డౌట్ ఉంది, అది ట్రయాంగిల్ కాదు, ఎక్కడో నాకు డౌట్ కొడుతుంది, అది ట్రయాంగిల్ కాదని చెప్తుంటే వీళ్ళు వినిపించుకోరు. భరణి గారు పోయి రీతుకి అరే రీతు సూపర్ ఆడేవరా, గుడ్రా అనేసి అంటుంటాడు. ఫైనల్గా అందరూ మాట్లాడుకున్న తర్వాత సైలెంట్ అయిన తర్వాత అప్పటికి పాపం తనుజ అంటూనే ఉంటుంది, నాకెందుకు అది డౌట్ ఉంది, నాకెందుకు అది డౌట్ ఉంది అంటే, ఏందరేమో పాడిన పాటే పాడుతుంది, ఏం డౌట్ ఉంది ఏమో కానీ అందరూ అడగగానే నాకెందుకు అది కొద్దిగా తేడా కొడుతుంది ఫస్ట్ అనగానే అప్పుడు వెళ్ళి చూస్తారు అందరూ ఏమైంది అసలు కథ అని. చూస్తే అది ట్రయాంగిల్ కాదు. రెండోది కూడా కొంచెం డౌట్గానే ఉంది, మరి సరే కొంచెం అటు ఇటు ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చేమో. మోస్ట్లీ ఫస్ట్ అయితే 100% కాదు ట్రయాంగిల్, సెకండ్ది కొంచెం డౌట్గానే అవ్వపడదు, మరి అది కూడా మనకి ఫస్ట్ రాంగ్. భరణి గారు అప్పుడు చూసి అమ్మమ్మ ఇది కాదు, ఇది ట్రయాంగిల్ కాదు అనేసి ఆయన వచ్చేసి ఇక మూవ్ అవుతాడు. మూవ్ అయ్యి ఇంకో సర్కిల్ అది స్క్వేర్ తీసుకొని పోయి సెకండ్ స్క్వేర్ పెడతాడు. మూడో దాని కోసం ఆయన పరుగులు పెడుతూనే ఉంటాడు. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ చేశారు. కానీ మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఫైనల్గా మొత్తానికి చాలా గొడవలు అయ్యి అని జరిగిన తర్వాత రీతూనే గెలిచిందనే అంటే మనకు వచ్చిన సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అది వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది అయితే క్లారిటీ లేదు. లైవ్లో ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ లైవ్లో ఏం జరిగిందని చూసి మరొక వీడియోతో మీకు ఎర్లీ మార్నింగ్ వీడియోలో అది క్లారిటీ ఇస్తా. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.